T20 వరల్డ్ కప్ 2026 టైటిల్ ని సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో థర్డ్ టైం ట్రోఫీని దక్కించుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా 3 టైమ్స్ టైటిల్స్ ని గెలుచుకోలేదు. MS ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 3 టైమ్స్ T20 వరల్డ్ కప్ పొట్టి ఫార్మాట్ క్రికెట్లో విజేతగా నిలిచింది. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కుప్పకూలింది. శబాష్ టీమిండియా, దేశం విజయాన్ని చూసి ఆశ్చర్యపోతుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ స్టేడియంలో మ్యాచ్ని ఎంజాయ్ చేస్తూ కూడా అప్డేట్స్ పెడుతూ ఉన్నారు. తన సోషల్ మీడియాలో మ్యాచ్ని ఎంజాయ్ చేసిన దృశ్యాల్ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇక ప్రధాని మోదీ కూడా విజయం సాధించిన టీమిండియాకి ట్వీట్ చేశారు, కంగ్రాచ్యులేట్ చేశారు. రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. అయితే T20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాకు అభినందనలు తెలుపుతూ సెలబ్రిటీస్ అందరూ కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. భారత క్రికెట్ జట్టుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలియజేశారు. టీమిండియా గెలుపు యావత్ భారతావనికి గెలుపు అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. అసలు రాత్రి అయిందని కూడా తెలియట్లేదు, అంటే 11:30లా కనిపించట్లేదు. అందరూ కూడా ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోయారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ T20 వరల్డ్ కప్ థర్డ్ టైం భారత్ టైటిల్ సొంతం చేసుకుంది. సెలబ్రేట్ ఎలా చేసుకుంటున్నారో కూడా మనం చూసుకోవచ్చు. బాణసంచాలు కాలుస్తూ డప్పు వాయిద్యాలతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. డీజే సౌండ్లతో హోరెత్తిస్తున్నారు. రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని, టీమిండియా సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు, ఫీల్ అవుతున్నారు. హ్యాపీ మూమెంట్స్ ఫర్ ద క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ టైం టీమిండియా T20 వరల్డ్ కప్ టైటిల్ని గెలుచుకుంది. అయితే వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ టైటిల్ని గెలుచుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్లో మాత్రం 1-sided మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బౌలర్స్, బ్యాటర్స్ అదరగొట్టారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా క్రికెట్ ఫ్యాన్ టెన్షన్ పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపించలేదు. అంత అద్భుతమైన ప్రదర్శనతో T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఐఫీస్ట్ మ్యాచ్ని ఇచ్చింది, ఎంజాయ్మెంట్ మ్యాచ్ని ఇచ్చింది టీమిండియా. దీంతో అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్లో కూడా అదరగొట్టింది. దీంతో 89 పరుగులతో తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. మెరుపు ఇన్నింగ్స్ ఆడారు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. ఇక చివరి ఓవర్లో శివం దుబే 26 పరుగులు చేయడంతో 255 దగ్గరికి భారత స్కోర్ వెళ్ళింది. అంటే ఒకానొక టైంలో వికెట్స్ అన్ని పడిపోతున్న టైంలో శివం దుబే లాస్ట్ ఓవర్లో 26 రన్స్ తీసుకురావడంతో 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు పెట్టింది టీమిండియా. అయితే బౌలర్స్ కూడా అదరగొట్టారు. దీంతో టీమిండియా మాత్రం విజయాన్ని సాధించింది. దీంతో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. హ్యాపీ మూమెంట్స్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా, పొలిటీషియన్స్ కూడా, మంత్రులు కూడా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. టీమిండియాకి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఉన్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చింది అంటూ కూడా మోదీ ట్వీట్ చేశారు.